ఈ వీడియోలో తిరుప్పావై 5వ పాసురము భావము ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెర్నీర్ యమునైత్తు రైవనై అయర్ కులத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயக்குடல் விளக்கம் செய்த தாமோதரனை தூய்மாய் வந்து நாம் தொமுலர்த்து வித்துஜத்து வாய்னார் பாடி மணித்தினால் சிந்தக்க పోయప్పిజయం పుగు తరువా నిండ్ర నపం తీయనిల్ తూసాగుం సేప్పేలో రెంబావాయ్. మనమందరము ఈ వ్రతమును ఆచరించి ఫలమును పొందుటకు మనమనర్చిన పాపకృత్యములు ఆటంకపరుచునేమో అనడి భయము పొందవలదు. అందులకు కారణమేమనగా మన వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడై ఉన్నాడు కదా. అనేక ఆశ్చర్యకరములకు గుణ విశేషములు క్రియలను కలిగినవాడతను. ఉత్తర మధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి నిర్మలములై గంభీరమైన జలములు గల యమునా నదీ తీరవాసిగా మన కొరకే గొల్లకులమునందు ఉదయించి ఈ కులమును ప్రకాశింపజేసినటువంటి మంగళకర దీపమై ఉన్నాడు. ఇంకను తన జన్మముచే యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతమనరించిన పరతత్వమును కలిగియు ఆమెచే కట్టబడినటువంటి సులభుడును కాబట్టి మనమందరమును సందేహాదులన్నీ మరణములు లేకుండా నిర్మలమై అతని యొద్దకు సమీపించి చేతులారా నిర్మలమైన మన హృదయ పుష్పమును సమర్పించి నోరారా గానమనరించి మనసారా ధ్యానమరించాలి. తక్షణమే నిలవయున్నటువంటి సమస్త పాపరాశియు రాబోయేడి పాపముల యొక్క రాశిను అగ్నియందుంచబడిన దూది పింజవలే భస్మమయ్యి మన ఈ వ్రతమునకు అవరోధము తొలగిపోవును. అందుచే రెండు భగవన్నామమును కీర్తింతుము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.